ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామనే హామీతోనే చంద్రబాబు నాయుడు నిరుద్యోగ టీచర్ల మనసులను గెలుచుకున్నారు. ఆ ఫైల్ మీదనే తొలి సంతకం పెడతాను అంటూ అధికారంలోకి వచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. అందుకు ఆయన్ను అభినందించాలి. అయితే తాజాగా కలెక్టర్ల సదస్సులో విద్యారంగానికి సంబంధించి చంద్రబాబు మాట్లాడుతూ చెబుతున్న మాటలు చాలా మందిలో భయాలు పుట్టిస్తున్నాయి, అనుమానాలను కూడా కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో పాఠశాలలో ఎక్కడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, అవసరమైతే విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. వాలంటీర్లను నియమించుకోవాలనే సూచన చూడడానికి మంచిగానే కనిపిస్తుంది. కానీ టీచర్ల నియామకాల సంగతి ఏంటి అనే భయాలు పుడుతున్నాయి. వాలంటీర్లను నియమించుకోవాలనే మాటను చంద్రబాబు తాత్కాలిక ప్రాతిపదిక కోసం చెప్తున్నారా, లేదా వారితోనే కొన్నేళ్లు నెట్టేయాలి అని అనుకుంటున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అలాగే 16,000 పోస్టులకు పైగా ఖాళీలను భర్తీ చేయడానికి బాబు సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. డిసెంబర్ నాటికి నియామక పత్రాలు కూడా ఇచ్చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. బాబు వాలంటీర్ల ప్రస్తావన తెస్తూ ఉండడం గమనిస్తే నియామకాలు ఇంకా ఆలస్యం అవుతాయా అనేది ఒక భయం. అలాగే రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయకుండా పరిమితంగా మాత్రమే నోటిఫై చేస్తారా అనేది కూడా అనుమానం. అలాగే పిల్లలు రాష్ట్రంలో ఏదో ఒక స్కూలుకు వెళ్లేలా చూడాలని, అది అలవాటైన తరువాత ప్రభుత్వ బడులకు తీసుకురావడం ఎలాగో ఆలోచించవచ్చు అని చంద్రబాబు నాయుడు అంటున్న మాటలు కూడా ఇంకో రకం అనుమానం కలిగిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగేలా వినూత్న చర్యలు ఉండవచ్చు అని ఆశించే వారికి ఈ మాట చేదుగా ధ్వనిస్తోంది.